Harish Academy Monsoon Offers. GPO, Group 2, SI, Constable, AP High Court Jobs and JLDL. Full course ఏదైనా 499 రూపాయలు మాత్రమే. Course validity 6 months. ఈ ఆఫర్ జూలై 28 నుండి ఆగస్టు 5 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ అండ్ అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్. 3 లక్షల మందికి పైగా పర్చేస్ చేసిన ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్, ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. Harish, the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ సేతుబంధ స్కాలర్ స్కీమ్. సేతుబంధ స్కాలర్ స్కీమ్. ఈ స్కీమ్ని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ సెంట్రల్ సాంస్క్రిట్ యూనివర్సిటీతో కలిసి లాంచ్ చేయడం జరిగింది. ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం ఇండియాలోని ట్రెడిషనల్ గురుకుల్ సిస్టంలో, సంప్రదాయ విద్యా వ్యవస్థలైన గురుకుల్ సిస్టంలో ఎవరైతే స్టూడెంట్స్ చదువుతూ ఉంటారో ఆ గురుకులాల్లోంచి మెరిట్ స్టూడెంట్స్ని తీసుకొని వాళ్ళకి ఐఐటీస్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్, పిహెచ్డి కోర్సెస్ చేయడం కోసము స్కాలర్షిప్, నెల నెల స్కాలర్షిప్ అందించడం జరుగుతుంది ఈ స్కీమ్ కింద. ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం, ఈ గురుకుల సిస్టంలో ఎవరైతే చదువుతూ ఉంటారో వాళ్ళు వేద పాఠశాలలు ఉంటాయి. అక్కడ ఆ వేద పాఠశాలల్లో వేదాలు నేర్చుకుంటూ ఉంటారు. అలానే న్యాయశాస్త్రము, ధర్మశాస్త్రాలు, మ్యాథమెటిక్స్ అలాంటి సబ్జెక్ట్స్ వీళ్ళు అక్కడ నేర్చుకుంటూ ఉంటారు. బట్ వీళ్ళని మెయిన్ స్ట్రీమ్ ఎడ్యుకేషన్లో భాగం చేయాలి, మన అకాడమిక్స్లో భాగం చెయ్యాలి అని చెప్పేసి ఈ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ స్కీమ్ కింద కొన్ని కండిషన్స్ ఉంటాయి. మ్యాక్సిమం ఏజ్ 32 years. ఈ ఐఐటీస్లో పీజీలు పిహెచ్డీలు చేయాలి అంటే ఈ గురుకుల స్టూడెంట్స్కి మ్యాక్సిమం 32 years ఉండాలి గరిష్టంగా. అలానే ఆ గురుకుల వ్యవస్థలలో కనీసం 5 ఏళ్ళు, మినిమం 5 years చదివి ఉండాలి. అలాంటి వాళ్ళనే ఈ యొక్క ఐఐటీస్లో పీజీలు పిహెచ్డీలు చేయడానికి అలౌ చేస్తారు. ఎవరైతే ఆ మెరిట్ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసిన తర్వాత, ఇంకోటి గుర్తుపెట్టుకోండి, వీళ్ళకేమీ ఫార్మల్ డిగ్రీ ఉండాల్సిన అవసరం లేదు, జస్ట్ గురుకులాల్లో చదివి ఉండాలి మినిమం 5 years. అటువంటి మెరిట్ స్టూడెంట్స్ని తీసుకొని ఐఐటీస్లో పీజీలు పిహెచ్డీలు చేయవచ్చు. వీళ్ళకి నెల నెల మంత్లీ స్కాలర్షిప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 40,000తో మొదలుపెట్టి 40,000తో మొదలుపెట్టి 2 lakh వరకు, 2 లక్షల వరకు స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. స్టార్టింగ్ స్కాలర్షిప్ మంత్కి 40,000. ఎవరైతే పీజీలు చేస్తారో ఐఐటీస్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ అంటే డిగ్రీ తర్వాత పీజీ చేసే వాళ్ళకి అప్ టు 1 lakh, 1,00,000 వరకు స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే పిహెచ్డి చేస్తారో వాళ్ళకైతే అప్ టు 2 lakh, 2 లక్షల వరకు మంత్కి స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. వన్స్ వీళ్ళు పీజీలు పిహెచ్డీలు చేసిన తర్వాత దీనికి సంబంధించిన కోర్సు సర్టిఫికెట్లు సెంట్రల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ అందిస్తుంది. సెంట్రల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ. ఇది సేతుబంధ స్కాలర్ స్కీమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, ఎర్త్క్వేక్. నిన్న రష్యాలోని కామ్చట్కా పెనిన్సులా ప్రాంతంలో 8.8 మ్యాగ్నిట్యూడ్తో, 8.8 మ్యాగ్నిట్యూడ్తో ఒక తీవ్రమైన ఎర్త్క్వేక్, ఒక తీవ్రమైన భూకంపం వచ్చింది. 1952 తర్వాత రష్యాలోని ఈ కామ్చట్కా పెనిన్సులా ప్రాంతంలో ఈ స్థాయిలో ఎర్త్క్వేక్ రావడము ఇదే తొలిసారట. మరి మనం ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాల్సింది, ఈ ఎర్త్క్వేక్ అనేది ఎలా వస్తుంది. అలానే ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇక్కడ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఫోకస్ చేయాల్సింది కామ్చట్కా పెనిన్సులా. ఇక్కడ అలానే ఈ ఎర్త్క్వేక్ రష్యాలోని సివిరో కురిలిస్కే అనే ప్రాంతాన్ని అఫెక్ట్ చేసింది. ఇది కామ్చట్కా పెనిన్సులా అనేది రష్యాకి ఫార్ ఈస్ట్, రష్యాకి తూర్పు దిక్కున ఉన్న ప్రాంతము. అయితే ఇప్పుడు ఈ రష్యాలో ఎర్త్క్వేక్ రావడం వల్ల రష్యా ఒక్కటే కాదు, జపాను, అక్కడ ఉన్న చిన్న చిన్న ఐలాండ్స్ అంతా కూడా అఫెక్ట్ చేసిందని చెప్పవచ్చు. తద్వారా సునామీస్ కూడా వచ్చాయి.
మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడైనా 2 రకాలుగా తీసుకోవాలి. ఇక్కడ కామ్చట్కా పెనిన్సులా, కురిల్ ఐలాండ్స్ అనే ఒక టర్మ్ ఇచ్చాడు. ఈ కురిల్ ఐలాండ్స్ ప్రాంతంలో కూడా సునామీలు వచ్చాయట ఆ ఎర్త్క్వేక్ వల్ల. మనకి జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఎర్త్క్వేక్ విషయానికి వస్తే ఫస్ట్ మనం ఇప్పుడు మ్యాప్ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఇది కామ్చట్కా పెనిన్సులా ఉంది. ఈ రష్యాకి ఫారెస్ట్ ప్రాంతము, తూర్పు దిక్కున ఉన్న ప్రాంతం అని చెప్పవచ్చు. ఇక్కడ జపాన్ ఐలాండ్ ఉంది, జపాన్ కంట్రీ ఉంది. ఇదంతా కూడా పసిఫిక్ ఓషన్. మరి ఎందుకు ఎర్త్క్వేక్స్ ఎక్కువగా ఈ పసిఫిక్ ఓషన్లో వస్తాయంటే ఈ పసిఫిక్ ఓషన్ ప్రాంతాన్ని పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అని ఉంటుంది. అక్కడ ఎక్కువగా ఈ భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. ఫస్ట్ మనము ఇక్కడ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకుందాం. కామ్చట్కా పెనిన్సులా రష్యా, ఇక్కడ జపాన్కి ఈ రష్యాకి మధ్యలో కురిల్ ఐలాండ్స్ అని చెప్పేసి కొన్ని చిన్న చిన్న ద్వీపాలు ఉన్నాయి. మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే కురిల్ ఐలాండ్స్, కురిల్ ద్వీపాలు, ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఈ కురిల్ ఐలాండ్స్ అనేది జపాన్కి రష్యాకి మధ్య ఒక డిస్ప్యూటెడ్ ఐలాండ్స్. జపాన్కి రష్యాకి మధ్య వివాదపూరితమైన వివాదంతో కూడుకున్న ద్వీపాలు అని చెప్పవచ్చు. ఈ జపాను రష్యా ఇది మాదంటే మాది అని చెప్పేసి ఎప్పుడు కూడా కొట్లాడుతూ ఉంటాయి. బట్ ఈ కురిల్ ఐలాండ్స్ మాత్రము రష్యా ఆధీనంలోనే ఉన్నాయి, రష్యా కంట్రోల్లోనే ఉన్నాయని చెప్పేసి దీని అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా రష్యా ఆధీనంలోనే ఉందన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక మనకి ఇప్పుడు ఫస్ట్ భూకంపాల విషయానికి వస్తే ఎర్త్క్వేక్స్ ఎక్కువగా పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో వస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పసిఫిక్ ఓషన్ ప్రాంతము, ఇక్కడ ఆస్ట్రేలియా కావచ్చు, ఆస్ట్రేలియా ఇదంతా యురేషియన్ ప్లేట్ అంటే రష్యా, ఆసియా, ఇక్కడ ఇండియా, ఇక్కడ నార్త్ అమెరికా, ఇక్కడ అలస్కా ఉంటుంది. అలస్కా యుఎస్ఏ స్టేట్, అది అమెరికా యొక్క స్టేటు అలస్కా. ఏరియా పరంగా అమెరికాలోని అతిపెద్ద స్టేటు అలస్కా. అలానే సౌత్ అమెరికా, ఇవన్నీ కూడా ఇలా అబ్జర్వ్ చేస్తే జాగ్రఫీలో కొన్ని టెక్టానిక్ ప్లేట్స్ ఉంటాయి. భూకంపాలకు సంబంధించి కొన్ని టెక్టానిక్ ప్లేట్స్ ఉంటాయి. ఇది ఇలా రింగ్ రూపంలో ఉంది, రింగ్ షేప్లో ఉంది. దీన్నే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు. అంటే అక్కడ ఎక్కువగా ప్రపంచంలో వస్తూ ఉన్న భూకంపాలలో 90% ఆఫ్ ద వరల్డ్స్ ఎర్త్క్వేక్స్ అన్నీ కూడా ఈ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లోనే వస్తూ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే ఎర్త్క్వేక్స్ వస్తాయో ఆటోమేటిక్గా భూకంపాల వల్ల సునామీలు వస్తాయి, లావాలు కూడా ఎరప్ట్ అవుతాయి, వోల్కానోస్ కూడా ఎరప్ట్ అవుతాయన్న విషయం, వోల్కానోస్ కూడా బద్దలవుతాయన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి పసిఫిక్ ప్లేట్ ఇక్కడ చూస్తే ఇక్కడ ఆస్ట్రేలియా కాంటినెంట్ ఉంది. ఇక్కడ చాలా ఐలాండ్స్ ఉంటాయి. మనం ఆల్రెడీ నెంబర్ ఆఫ్ టైమ్స్ డిస్కస్ చేసుకున్నాము. తువాలు ఐలాండ్ అని చెప్పేసి, టోంగా ఐలాండ్, ఇవన్నీ పసిఫిక్ ఐలాండ్స్, చిన్న చిన్న ద్వీపాలు. ఇక్కడ ఎక్కువగా వోల్కానోస్ ఎరప్ట్ అవుతూ ఉంటాయి. 75% ప్రపంచంలో ఎరప్ట్ అవుతా ఉన్న వోల్కానోస్ ఈ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలోనే ఉంటాయి. ఇది అంత కీలకమైనది. ఇక ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఇప్పుడు ఎర్త్క్వేక్స్ గురించి తెలుసుకోవాలా. అసలు ఎర్త్క్వేక్ ఎలా వస్తుంది? జనరల్గా ఎర్త్ క్రస్ట్ ఏదైతే భూభాగంలో ఫోకస్ అని ఉంటుంది, ఫోకస్, దీన్నే హైపో సెంటర్ అంటారు. ఫోకస్ లేదా హైపో సెంటర్. ఇక్కడ ఎర్త్క్వేక్ ఆ టెక్టానిక్ ప్లేట్స్ మూవ్ అవ్వడం వల్ల, బద్దలవడం వల్ల ఎర్త్క్వేక్ ఇక్కడ పుట్టుతుంది, ఆరిజినేట్ అవుతుంది. ఎర్త్క్వేక్ పుట్టే ప్రాంతాన్ని ఫోకస్ లేదా హైపో సెంటర్ అంటారు. వన్స్ ఇది ఎర్త్క్వేక్ పుట్టిన తర్వాత ఎనర్జీ అంతా కూడా ప్రైమరీ వేవ్స్, ఎస్ వేవ్స్, పీ వేవ్స్, ఎస్ వేవ్స్ రూపంలో ఇలా స్ప్రెడ్ అవుతాయి ఎర్త్కి అన్ని డైరెక్షన్స్లో. ఇక్కడ ఎపీ సెంటర్ ఉంటుంది. ఇక్కడ ఇది హైపో సెంటర్ ఆర్ ఫోకస్ అయితే ఇది ఎపీ సెంటర్ అంటారు. ఇక్కడ మనకి తీవ్రత తెలుస్తుంది, ఇక్కడ ఎనర్జీ రిలీజ్ అవుతుంది, మనకి ఇది ఈ ఫోకస్ పైన డైరెక్ట్గా ఎపీ సెంటర్ ఉంటుంది. ఇక ఎర్త్క్వేక్స్ని 2 రకాలుగా మెజర్ చేస్తారు. మనం చూస్తూ ఉంటాం మ్యాగ్నిట్యూడ్, ఈ టర్మ్, ఈ రిక్టర్ స్కేల్ అనేది మనం ఎక్కువగా వింటూ ఉంటాము. ఎర్త్క్వేక్స్ని కొలవాలి అంటే, మెజర్ చేయాలంటే 2 రకాల స్కేల్స్ ఉన్నాయి. ఒకటి రిక్టర్ స్కేలు. ఈ రిక్టర్ స్కేల్ వచ్చేసి ఎర్త్క్వేక్ మ్యాగ్నిట్యూడ్ ఆధారంగా కొలుస్తారు. అంటే పరిమాణము, మ్యాగ్నిట్యూడ్ అంటే ఎంత పరిమాణము, ఎంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది, ఈ ఫోకస్ దగ్గర ఎంత ఎనర్జీ రిలీజ్ అవుతుందో దాని ఆధారంగా రిక్టర్ స్కేల్ పైన నమోదవుతుంది. ఈ స్కేల్ వచ్చేసి 0 to 10, 0 నుంచి 10 ఉంటుంది దీని స్కేల్. ఇప్పుడు 8.8 మ్యాగ్నిట్యూడ్ అంటే చాలా ఎక్కువ అని చెప్పవచ్చు. సో గుర్తుపెట్టుకోండి, రిక్టర్ స్కేల్ అంటే ఎనర్జీ రిలీజ్ అయ్యే ఆధారంగా, మ్యాగ్నిట్యూడ్ ఆధారంగా దీన్ని కొలుస్తారు. ఇక సెకండ్ వచ్చేసి
మెర్కల్లీ స్కేల్ అని ఉంటుంది. మెర్కల్లీ స్కేల్. ఈ మెర్కల్లీ అనే అతను ఇటలీకి చెందిన ఒక సిస్మాలజిస్ట్, ఇటలీకి చెందిన ఒక భూకంప శాస్త్రవేత్త మెర్కల్లీ. ఈ స్కేల్ వచ్చేసి 1 to 12, ఇది 1 to 12 స్కేల్ ఆధారంగా దీన్ని కొలుస్తారు. ఇక్కడ మెర్కల్లీ స్కేల్ వచ్చేసి ఇంటెన్సిటీ ఆధారంగా కొలవడం జరుగుతుంది. అంటే ఆ ఎర్త్క్వేక్ పుట్టిన తర్వాత దాని తీవ్రత ఎంత ఉంది, దాని ప్రభావం ఎంత ఉంది, దాని నష్టం ఎంత ఉంది అనే దానిపైన మెర్కల్లీ స్కేల్ను కొలవడం జరుగుతుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఫోకస్ దగ్గర ఎర్త్క్వేక్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది, ఎపీ సెంటర్ ఫోకస్ పైన డైరెక్ట్గా ఉంటుంది, ఇలా స్ప్రెడ్ అవుతుంది ఎర్త్క్వేక్. ఇక మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సింది, ఇప్పటి వరకు స్టాటిక్ ఫ్యాక్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రపంచంలో ఇప్పటి వరకు వచ్చిన భారీ భూకంపాలు. ఇప్పుడు ఇండియా చూస్తే 2001లో ఇండియాలో 2001లో భుజ్ ఎర్త్క్వేక్ వచ్చింది. ఇది మనకి డైరెక్ట్గా అడుగుతాడు, భుజ్ ఎర్త్క్వేక్ ఏ రాష్ట్రము అంటే గుజరాత్లో 2001లో వచ్చింది. దీని మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి రిక్టర్ స్కేల్ పైన 6.9 నమోదైంది అప్పట్లో. 2001 భుజ్ ఎర్త్క్వేక్ గుజరాత్. మరి ఇప్పుడు వరల్డ్ వైడ్ చూసుకుంటే ఎన్ని ఉన్నాయి, టాప్ ఎర్త్క్వేక్స్ చూసుకోవాలా. ఇక ప్రపంచంలో తొలిసారి 9 తీవ్రతతో కూడిన భూకంపం 1952లో వచ్చిందంట. 1952లో 9 తీవ్రతతో. అది ఎక్కడొచ్చిందంటే అది కూడా రష్యాలోని కామ్చట్కా పెనిన్సులా. ఇక చిలీ కంట్రీలో 1960లో 9.5 తీవ్రతతో వచ్చింది. అమెరికాలోని అలాస్కాలో 1964లో 9.2 తీవ్రతతో వచ్చింది. ఇవన్నీ కూడా రిక్టర్ స్కేలు. ఇక అరుణాచల్ ప్రదేశ్లో 1950లో 8.6 తీవ్రతతో వచ్చింది. ఇవి మనకి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. 2004లో ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో 9.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఇక అమెరికాలోని అలాస్కాలో 1964లో 9.2 తీవ్రతతో వచ్చిన భూకంపాన్ని గుడ్ ఫ్రైడే భూకంపంగా కూడా పిలుస్తారట. సో మనకి ఫ్యాక్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక 1906లో 8.8 తీవ్రతతో ఈక్వెడార్ కొలంబియా భూకంపం. నెక్స్ట్ వన్ స్టేట్ స్పెసిఫిక్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్ట్రీట్ వెండర్స్ కోసము, అంటే వీధి వ్యాపారుల కోసము స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్లను లాంచ్ చేయబోతా ఉందట. స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్స్ జనరల్గా ఈ వీధి వ్యాపారులకు వ్యాపారం చేసుకోవడం కోసము లాంచ్ చేస్తూ ఉన్న వెండింగ్ మార్కెట్లు అని చెప్పవచ్చు. ఈ వెండింగ్ మార్కెట్స్ని అర్బన్ లోకల్ బాడీసే నిర్మించబోతూ ఉన్నాయి. నగరపాలక సంస్థలు వీటిని కన్స్ట్రక్ట్ చేసి నిర్మించి ఇస్తాయి. వీటితో ఈ అర్బన్ లోకల్ బాడీస్తో ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో 18 ఏళ్ళు పైబడిన వీధి వ్యాపారులు స్ట్రీట్ వెండర్స్ రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకి గుర్తింపు కార్డు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళే ఆ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్లో ఉన్న షాపుల్ని మేనేజ్ చేయవచ్చు, మెయింటైన్ చేయవచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని 7 సిటీలలో 7 నగరాలలో వీటిని ప్రారంభించబోతా ఉన్నారట. అవి అనంతపురం, కర్నూలు, తాడేపల్లి మంగళగిరి, శ్రీకాకుళం, ఒంగోలు, విజయవాడ, కడప నగరపాలక సంస్థలలో ఈ వెండింగ్ మార్కెట్లను ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఈ వెండింగ్ మార్కెట్లు ఏర్పాటు చేసిన తర్వాత ఆ మార్కెట్కి 50 నుంచి 100 షాపుల చొప్పున ఓపెన్ చేస్తారు. వాటిని 18 ఏళ్ళు పైబడిన వీధి వ్యాపారులకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈ వీధి వ్యాపారుల కోసము పిఎం స్వానిధి అనే ఒక స్కీమ్ను కూడా గతంలో తీసుకొని వచ్చింది. పిఎం స్వానిధి స్కీమ్ అంటే ప్రైమ్ మినిస్టర్ స్వామిత్వ ఆత్మనిర్భర్ నిధి. ప్రైమ్ మినిస్టర్ స్వామిత్వ ఆత్మనిర్భర్ నిధి. ఈ స్కీమ్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, హౌసింగ్ మరియు నగర వ్యవహారాల మంత్రిత్వ శాఖ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దీన్ని లాంచ్ చేసింది. ఈ స్కీమ్ కింద వీధి వ్యాపారులకి, స్ట్రీట్ వెండర్స్కి కొల్లేటరల్ ఫ్రీ లోన్, అంటే వాళ్ళకి లోన్స్ 10,000 వరకు 10,000 వరకు ఆ వీధి వ్యాపారులకి లోన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ పిఎం స్వానిధి స్కీమ్. నెక్స్ట్ వన్ ఎకానమీకి సంబంధించి ఫిబ్రవరిలో కొత్త జీడిపి సిరీస్ని లాంచ్ చేయబోతా ఉన్నారట. కొత్త జీడిపి సిరీస్ని, ఇది గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్కి సంబంధించి అప్డేటెడ్ డేటా అని చెప్పవచ్చు. జనరల్గా ఇండియాలో జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల దేశీయ ఉత్పత్తి. ఒక దేశంలో ఉత్పత్తి అయిన
గూడ్స్ సర్వీసెస్ టోటల్ వాల్యూ, దాన్నే జీడిపి అంటారు. మన భారతదేశ వృద్ధిని కొలవాలి అంటే జీడిపిని ఉపయోగిస్తారు. ముఖ్యంగా IMF కావచ్చు, వరల్డ్ బ్యాంకు భారతదేశ వృద్ధి రేటును అంచనా వేయాలి అంటే, ఇండియా ఎకానమిక్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటే జీడిపి ఆధారంగానే కొలవడం జరుగుతుంది. మరి అటువంటి జీడిపి మనకి అప్డేటెడ్ ఉండాలి. జీడిపి మనం కొలుస్తూ ఉన్నామంటే మనకి అప్డేటెడ్ డేటా ఉండాలి. అలానే IIP ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఉంది. CPI కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఉంది. ఈ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అంటే భారతదేశంలో పరిశ్రమ రంగం నుంచి ఎంత ఉత్పత్తి వస్తూ ఉంది అని చెప్పేసి. CPI అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, వినియోగదారుల స్థాయిలో ధరల పెరుగుదలకు సంబంధించిన సూచి. వీటన్నిటిని కూడా అప్డేట్ చేయబోతూ ఉన్నారు. ఈ అప్డేటెడ్ రిజల్ట్స్ని మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, గణాంకాలు మరియు పథకాల అమలు మంత్రిత్వ శాఖ వీటిని లాంచ్ చేయబోతూ ఉంది. ప్రస్తుతం బేస్ ఇయర్ వచ్చేసి జీడిపికి బేస్ ఇయర్ 2011-12గా ఉంది. కరెంట్ బేస్ ఇయర్ జీడిపిని కొలవాలి అంటే 2011-12. దీన్ని 2022-23కి అప్డేట్ చేయబోతా ఉన్నారు బేస్ ఇయర్ని. ఇక్కడ బేస్ ఇయర్ అంటే ఒక రెఫరెన్స్ ఇయర్, ప్రామాణిక సంవత్సరము. మన ఆర్థిక వ్యవస్థని కొలవాలి అంటే, లేదంటే ధరలు ఏ స్థాయిలో పెరుగుతూ ఉన్నాయి అని తెలుసుకోవాలి అంటే, ప్రజల యొక్క ఎకానమీ ఎలా ఉందో తెలుసుకోవాలి అంటే ఒక రెఫరెన్స్ ఇయర్ ఉండాలి, ఒక స్టాండర్డ్ రెఫరెన్స్ ఇయర్. అదే బేస్ ఇయర్ అన్నమాట. ఇప్పుడు జీడిపికి 2011-12 ఉంది కరెంట్ బేస్ ఇయర్. అప్డేటెడ్ బేస్ ఇయర్ వచ్చేసి 2022-23కి అప్డేట్ చేయబోతా ఉన్నారు. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్కి 2011-12 ఉంది. దీన్ని కూడా 2022-23కి బేస్ ఇయర్గా మార్చబోతా ఉన్నారు. CPIకి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్కి 2012గా ఉంది బేస్ ఇయర్. దీన్ని 2024కి అప్డేట్ చేయబోతా ఉన్నారు. ఇక అలానే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఒక 2 సర్వేలను కూడా లాంచ్ చేయబోతా ఉంది. ఇండియాలో ప్రజలు ట్రావెల్ రంగం పైన, అలానే టూరిజం రంగం పైన, ఈ పర్యాటక రంగం పైన ఎంత ఖర్చు పెడతా ఉన్నారు అని చెప్పేసి తెలుసుకోవడం కోసము 2 సర్వేలు లాంచ్ చేసింది. ఒకటి వచ్చేసి నేషనల్ హౌస్ హోల్డ్ ట్రావెల్ సర్వే, మరొకటి డొమెస్టిక్ టూరిజం ఎక్స్పెండిచర్ సర్వే. ఈ స్వదేశీ పర్యాటక రంగం పైన ఎంత ఖర్చు పెడతా ఉన్నామని చెప్పేసి తెలుసుకోవడం కోసము ఈ 2 సర్వేలు లాంచ్ చేసింది. నెక్స్ట్ వన్ అగైన్ ఎకానమీకి సంబంధించి ఫార్చ్యూన్ గ్లోబల్ 500 లిస్టులో ఇండియాకు చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చోటు సంపాదించుకునింది. ఈ ఫార్చ్యూన్ గ్లోబల్ 500 లిస్టు అమెరికాకు చెందిన ఫార్చ్యూన్ బిజినెస్ మ్యాగజైన్ రిలీజ్ చేస్తుంది. ఈ ఫార్చ్యూన్ గ్లోబల్ 500 కంపెనీస్లో టాప్ ప్లేస్లో అమెరికాకు చెందిన వాల్మార్ట్ కంపెనీ ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్లో అమెజాన్ కంపెనీ ఉంది, అమెరికాకు చెందిన జెఫ్ బెజోస్ అమెజాన్. థర్డ్ ప్లేస్లో చైనాకు చెందిన స్టేట్ గ్రిడ్ కంపెనీ. ఫోర్త్ ప్లేస్లో సౌదీ అరామ్కో కంపెనీ ఉంది. ఇక ఇండియా నుంచి టాప్లో ఈ ఫార్చ్యూన్ గ్లోబల్ 500లో రిలయన్స్కి 88th ప్లేస్ దక్కింది. 88వ స్థానంలో నిలిచింది. కానీ ఇండియాలో అయితే ఫస్ట్ ప్లేస్లో ఉంది రిలయన్స్ కంపెనీ. ఇక ఈ ఫార్చ్యూన్ గ్లోబల్ 500లో ఇండియా నుంచి 9 కంపెనీలు ఈ ఏడాది చోటు దక్కించుకున్నాయి. అవి ఒకటి రిలయన్స్, LIC, IOC కంపెనీ, SBI, ONGC ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్, HDFC బ్యాంక్, టాటా మోటార్స్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, ICICI బ్యాంక్. సో ఈ 9 ఉన్నాయి. 88వ స్థానం అని గుర్తుపెట్టుకోండి రిలయన్స్ ఇండస్ట్రీస్కి. ఇండియాలో టాప్. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి అమెరికా రీటైల్ కంపెనీ వాల్మార్ట్, సెకండ్ అమెజాన్. నెక్స్ట్ వన్ బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యానికి సంబంధించి వరల్డ్స్ స్మాలెస్ట్ స్నేక్, ప్రపంచంలోనే అత్యంత చిన్న పాము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ పాము చిన్న కాయిన్ పైన కూడా ఫిట్ అవుతుంది. ఈ కాయిన్ పైన కూడా దీన్ని ప్లేస్ చేయవచ్చు, పెట్టవచ్చు. ఇది బార్బడోస్లో, ఈ కరీబియన్ ఐలాండ్స్ ఉన్నాయి కదా, కరీబియన్ ద్వీపాలు బార్బడోస్, యాంటిగ్వా, జమైకా, ట్రినిడాడ్ అండ్ టొబాగో. ఇటీవల ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కరీబియన్ ఐలాండ్ అయిన ట్రినిడాడ్ అండ్ టొబాగో వెళ్ళారు. అక్కడ ఇటువంటి ఐలాండ్స్ ఉంటాయి, బార్బడోసు అవన్నీ. ఆ బార్బడోస్లో 20 ఏళ్ల తర్వాత ఆఫ్టర్ 20 years ప్రపంచంలోనే అత్యంత చిన్న పాముని
శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీని పేరు వచ్చేసి ద బార్బడోస్ థ్రెడ్ స్నేక్. ద బార్బడోస్ థ్రెడ్ స్నేక్. ఇది అండర్ గ్రౌండ్లో ఉంటుందంట. జనరల్గా ఈ యాంట్స్ని, చీమల్ని అటువంటి వాటిని తిని బతుకుతుంది. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఇది బార్బడోస్లో కనబడుతుంది. పేరు బార్బడోస్ థ్రెడ్ స్నేక్. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. ఇది మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నది. లడక్ యాస్ట్రో టూరిజం ఫెస్టివల్ ఇటువంటివన్నీ డిస్కస్ చేసుకునేటప్పుడు మనం తెలుసుకున్నాం. హిమాలయన్ చంద్ర టెలిస్కోప్ ఎక్కడ ఉంది? హిమాలయన్ చంద్ర టెలిస్కోప్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ ఉత్తరాఖండ్, ఆప్షన్ బి సిక్కిం, ఆప్షన్ సి లడక్, ఆప్షన్ డి అరుణాచల్ ప్రదేశ్. ఇక నిన్నటి క్వశ్చన్ విషయానికి వస్తే మనం అడిగింది హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025లో ఇండియా ర్యాంక్. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ని బ్రిటన్కు చెందిన హెన్లీ అండ్ పాస్పోర్ట్స్ అనే ఒక పాస్పోర్ట్ కంపెనీ రిలీజ్ చేస్తుంది. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్, కెనడాలోని మాంట్రియల్ హెడ్ క్వార్టర్స్గా ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ఇచ్చే డేటా ఆధారంగా ఈ ఇండెక్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశము ఇది ఒక కంట్రీ పాస్పోర్ట్తో ఎన్ని దేశాలను వీసా లేకుండా విజిట్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా పాస్పోర్ట్ ఉందనుకోండి మన దగ్గర, మన పాస్పోర్ట్తో ఎన్ని దేశాలను వీసా లేకుండా, అంటే వీసా అంటే ఒక దేశం ఇచ్చే పర్మిషన్ ఆ దేశంలోకి ఎంటర్ కావాలంటే, ఆ వీసా లేకపోయినా కూడా ఎన్ని దేశాలని మనం విజిట్ చేయవచ్చు అనే దానిపైన ఈ ఇండెక్స్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఇందులో టాప్ ప్లేస్లో సింగపూర్ ఉంది. సింగపూర్ పాస్పోర్ట్తో 193 కంట్రీలను విజిట్ చేయవచ్చు వీసా లేకుండా. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్పోర్టు సింగపూర్. ఇక ఇండియా ప్లేస్ వచ్చేసి 77వ స్థానంలో ఉంది. మన పాస్పోర్ట్తో 59 కంట్రీస్ని వీసా లేకుండానే విజిట్ చేసి రావచ్చు. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ హోవర్ క్రాఫ్ట్. ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ ఎయిర్ కుషన్ వెహికల్. ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ ఎయిర్ కుషన్ వెహికల్. ఇది ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇమేజ్లో ఇది హోవర్ క్రాఫ్ట్. జనరల్గా మన షాలో వాటర్స్లో, మన సముద్ర జలాలలో ఏవైనా రెస్క్యూ ఆపరేషన్స్, ఏదైనా రెస్క్యూ సర్చ్ ఆపరేషన్స్, లేదంటే ప్యాట్రోలింగ్ చేయడం కోసము, మన తీర రేఖను ఎప్పటికప్పుడు ప్యాట్రోలింగ్ చేయడం కోసము ఈ హోవర్ క్రాఫ్ట్ని, దీన్నే ఎయిర్ కుషన్ వెహికల్ అని కూడా అంటారు. మొట్టమొదటి స్వదేశీ హోవర్ క్రాఫ్ట్ లేదా ఎయిర్ కుషన్ వెహికల్ని నిర్మించబోతా ఉన్నారు గోవాలోని చౌగులే అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్. గోవాలోని ఒక షిప్పింగ్ కంపెనీ చౌగులే అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ షిప్ యార్డ్ దీన్ని నిర్మిస్తూ ఉంది. దీనికోసం మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, రక్షణ మంత్రిత్వ శాఖ ఈ షిప్ యార్డ్ లిమిటెడ్తో 2024లో ఒక ఒప్పందం, ఒక డీల్ కుదుర్చుకునింది. ఇందులో భాగంగా అటువంటి 6 హవర్ క్రాఫ్ట్లు నిర్మించి కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది రెస్క్యూ ఆపరేషన్స్కి యూజ్ చేస్తారు. గోవాలో దీన్ని నిర్మిస్తూ ఉన్నారు. నెక్స్ట్ వన్, ఐఎన్ఎస్ సాత్పురా. సింగపూర్లో 2025 సింబెక్స్ ఎడిషన్ జరుగుతూ ఉంది. సింగపూర్లో ఇండియాకి సింగపూర్కి మధ్య ఒక నేవల్ ఎక్సర్సైజ్, సింగపూర్ ఇండియా మ్యారిటైమ్ బైలేటరల్ ఎక్సర్సైజ్ 2025. ఇది ఒక నేవల్ ఎక్సర్సైజు. ఇందులో పాల్గొనడం కోసము భారత నేవీ తరపున ఐఎన్ఎస్ సాత్పురా సింగపూర్కి రీచ్ అయింది. ఇప్పుడు జరగబోతా ఉన్నది 32వ ఎడిషన్, 32nd ఎడిషన్. మరి ఇటువంటి ఐఎన్ఎస్ ఇండియన్ నేవల్ షిప్స్ ఆ కంట్రీస్ అలా విజిట్ చేయడం వల్ల యూజ్ ఏంటి అంటే, మన మహాసాగర్ విజన్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు మౌరీషియస్ దేశ పర్యటన సందర్భంగా మహాసాగర్ విజన్ డాక్యుమెంట్ని అక్కడ రిలీజ్ చేశారు. అటువంటి విజన్ డాక్యుమెంట్స్ ఆ డ్రీమ్ సాకారం కావాలి అంటే యాక్ట్ ఈస్ట్ పాలసీలో భాగంగా ఇటువంటి నేవల్ ఎక్సర్సైజెస్ నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా సముద్ర ప్రాంతాలలో ఎక్కువగా ఈ పైరేట్స్, సముద్ర దొంగలు, ఈ స్మగ్లింగ్ యాక్టివిటీసు, ఎప్పటికప్పుడు మనము ఈ ఓషియన్స్ని కాపాడుకోవాలని చెప్పేసి ఇటువంటివి నిర్వహించడం జరుగుతుంది. ఇక ఐఎన్ఎస్ సాత్పురా విషయానికి వస్తే ఇది శివాలిక్ క్లాస్కి చెందినది.
శివాలిక్ క్లాస్ మనం గతంలో డిస్కస్ చేసుకున్నాం. శివాలిక్ క్లాసు, నీలగిరి క్లాసు స్టెల్త్ ఫ్రిగేట్స్ అని. ఈ ఐఎన్ఎస్ సాత్పురా అనేది ఒక స్టెల్త్ ఫ్రిగేట్. ఇది ప్రాజెక్ట్ 17లో భాగంగా మూడు శివాలిక్ క్లాసుకు చెందిన స్టెల్త్ ఫ్రిగేట్స్ని ముంబైకు చెందిన మెజగావున్ డాక్ లిమిటెడ్ వీటిని నిర్మించింది, కన్స్ట్రక్ట్ చేసింది. ఆ ప్రాజెక్ట్ 17లో మూడు స్టెల్త్ ఫ్రిగేట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఐఎన్ఎస్ శివాలిక్, మరొకటి ఐఎన్ఎస్ సహ్యాద్రి, ఫైనల్ది ఐఎన్ఎస్ సాత్పురా. సో గుర్తుపెట్టుకోండి, శివాలిక్ క్లాసు ప్రాజెక్ట్ 17. ఇక ప్రాజెక్ట్ 17A కూడా ఉంది. ప్రాజెక్ట్ 17A, ఈ ప్రాజెక్ట్ 17A అంటే ఇది నీలగిరి క్లాసుకు చెందిన స్టెల్త్ ఫ్రిగేట్లు. నీలగిరి క్లాస్, ఐఎన్ఎస్ నీలగిరి, ఐఎన్ఎస్ తారాగిరి అటువంటివి. సో ఇది ఐఎన్ఎస్ సాత్పురా. నెక్స్ట్ వన్, కల్చర్కి సంబంధించి 127 సంవత్సరాల తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చిన పిప్రహ్వా బుద్ధ అవశేషాలు. పిప్రహ్వా బుద్ధ రెలిక్స్. ఇక్కడ మీరు చూస్తే అంటే బుద్ధుని అవశేషాలు, గౌతమ బుద్ధుడు వాడినటువంటి బంగారు ఆభరణాలు కావచ్చు, వజ్రాలు కావచ్చు, చేతి ఉంగరాలు కావచ్చు, లేదంటే అతని అస్థికలు, అతను మరణించిన తర్వాత అతని బోన్స్, అటువంటివి ఏమైనా మోర్టల్ రిమైన్స్ అంటారు కదా, ఇవి 1898లో 1898లో ఇండో నేపాల్ బార్డర్లో, భారత్ నేపాల్ సరిహద్దుల్లో ఉత్తరప్రదేశ్లోని పిప్రహ్వా అనే ప్రాంతంలో ఈ బుద్ధునికి చెందిన అవశేషాలు లభించాయి. బట్ అవి కొలోనియల్ పీరియడ్లో, బ్రిటిష్ కాలంలో అవి బ్రిటిష్ వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు. అయితే 2025 స్టార్టింగ్లో హాంకాంగ్లో ఒక కంపెనీ వీటిని వేలం వేయాలని చూసింది. ఆక్షన్ కోసము జారీ చేస్తే ఇండియన్ గవర్నమెంట్ వాటిని అడ్డుకొని తిరిగి మన ఇండియాకి రప్పించినాము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ చూడండి, లైక్ బంగారు ఆభరణాలు, చిన్న చిన్న డైమండ్స్ టైపు. ఇక గౌతమ బుద్ధుడు అంటేనే 600 BC to 300 BC ఆ టైంలో ఆయన ఉన్నాడు. ఇక బౌద్ధిజంలో 2 ఉంటాయి, చైత్య, విహార అని. చైత్య అంటే ప్రేయర్ హాల్స్, బుద్ధిజంలో ప్రార్థనా స్థలాల్ని చైత్యాలు అంటారు. విహారాలు అంటే రెస్టింగ్ ప్లేసెస్. ఆ బౌద్ధ మాంక్స్ ఎవరైతే ఉంటారో, ఆ బౌద్ధ భిక్షువులు, వాళ్ళు విశ్రాంతి తీసుకునే రెస్టింగ్ ప్లేసెస్నే విహారాలు అంటారు. నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే మొట్టమొదటి అరుదైన రక్తవర్గం, వరల్డ్స్ ఫస్ట్ రేర్ బ్లడ్ గ్రూప్ CRIB. బెంగళూరులో ప్రపంచంలోనే మొట్టమొదటి అరుదైన రక్తవర్గాన్ని బ్లడ్ గ్రూప్ని కనుగొన్నారు. ఈ బ్లడ్ గ్రూప్ని 38 ఏళ్ల కోలార్ ప్రాంతానికి చెందిన మహిళ రక్తంలో ఈ బ్లడ్ గ్రూప్ని కనుగొన్నారు. CRIB అంటే క్రోమర్ ఇండియా బెంగళూరు అని పేరు పెట్టడం జరిగింది. బెంగళూరు ప్రాంతం పేరు పెట్టడం జరిగింది. ఆ బెంగళూరులోని బ్లడ్ సెంటర్లో కనుగొన్నారు కాబట్టి క్రోమర్ ఇండియా బెంగళూరు. సో గుర్తుపెట్టుకోవాల్సింది CRIB. ఇక బ్లడ్ గ్రూప్స్ అంటేనే జనరల్గా A పాజిటివ్, B పాజిటివ్, B నెగిటివ్, B పాజిటివ్, O పాజిటివ్, O నెగిటివ్, AB పాజిటివ్, AB నెగిటివ్ ఇవి ఉంటాయి. వరల్డ్స్ అది విశ్వదాత అంటే ఒక వ్యక్తి ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళకైనా రక్తాన్ని ఇవ్వవచ్చు, వాళ్ళని విశ్వదాత అంటారు. అంటే వరల్డ్స్ బ్లడ్ డోనార్, యూనివర్సల్ బ్లడ్ డోనార్ అయితే O నెగిటివ్ అంటారు, O నెగిటివ్ గ్రూప్ వ్యక్తుల్ని. యూనివర్సల్ బ్లడ్ రిసీవర్ అంటే విశ్వగ్రహీతలు, అంటే వాళ్ళు ఆ రక్త వర్గానికి చెందిన వాళ్ళు ఏ బ్లడ్నైనా కూడా స్వీకరించవచ్చు, వాళ్ళు వచ్చేసి AB పాజిటివ్. నెక్స్ట్ వన్, ఒక పుస్తకం, ఇది జానపద ఇతిహాసాల పుస్తకం. బీహార్ మాజీ చీఫ్ మినిస్టర్, RJD పార్టీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ గారు మరొక రైటర్ నలిన్ వర్మ గారితో కలిసి ఒక పుస్తకాన్ని రచించారు. ఆ పుస్తకము జానపదాలకు సంబంధించిన పుస్తకం. అంటే 11వ శతాబ్దంలో బీహార్ ప్రాంతంలో నివసించిన నివసించిన యోగి గోరఖ్నాథ్ అనే
అతని బోధనలు, అతని టీచింగ్స్, అతని జానపదాలన్నింటినీ కూడా ఒక పుస్తకం రూపంలో విడుదల చేశారు. ఆ పుస్తకం పేరు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. లోర్స్ ఆఫ్ లవ్ అండ్ సెయింట్ గోరఖ్నాథ్. లోర్స్ ఆఫ్ లవ్ అండ్ సెయింట్ గోరఖ్నాథ్. ఆథర్స్ వచ్చేసి నలిన్ వర్మ, లాలూ ప్రసాద్ యాదవ్. నెక్స్ట్ వన్, అపాయింట్మెంట్స్. సహస్ర సీమా బల్ కొత్త డైరెక్టర్ జనరల్గా ఐపీఎస్ ఆఫీసర్ సంజయ్ సింఘాల్. ఈయన 1993 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసరు, ఉత్తరప్రదేశ్ చెందినవారు. సహస్ర సీమా బల్ ఇది ఒక సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్స్, అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇప్పుడు ఉంటాయి కదా, సిఆర్పిఎఫ్ దళాలు అంటారు కదా, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద, హోం మంత్రిత్వ శాఖ కింద ఉండే ఒక ఆర్మ్డ్ గ్రూపు సహస్ర సీమా బల్, వన్ ఆఫ్ ద సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అని చెప్పవచ్చు. దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంటుంది. వీళ్ళ ప్రధాన విధి వచ్చేసి ఈ సహస్ర సీమా బల్లో ఉన్న ఎవరైతే విధులు నిర్వహిస్తూ ఉంటారో వాళ్ళు నేపాల్, భూటాన్తో సరిహద్దులుగా ఉన్న ఇండియా ప్రాంతాలలో, ఇండియా నేపాల్తోనూ భూటాన్తోనూ ల్యాండ్ బార్డర్ షేర్ చేసుకుంటుంది. ఆ ప్రాంతాలలో వీళ్ళు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉంటారు. అక్కడ వీళ్ళు ఇండియా బార్డర్ని రక్షిస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, నేపాల్, భూటాన్ బార్డర్గా ఉన్న ప్రాంతాన్ని ఎప్పటికప్పుడు రక్షిస్తూ ఉంటారు. సో ఐపీఎస్ ఆఫీసర్ సంజయ్ సింఘాల్ గారు. ఈ సహస్ర సీమా బల్ అనేది హోం మంత్రిత్వ శాఖ కింద ఉండే ఒక ఆర్మ్డ్ ఫోర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిఎస్ఎఫ్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కూడా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కిందే ఉంటుంది. ఇప్పటి వరకు ఈయన బిఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్గా ఉన్నారట, ఇప్పుడు సహస్ర సీమా బల్కి అపాయింట్ చేశారు. ఇక స్పోర్ట్స్కి సంబంధించి వరల్డ్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ 2025లో ఫ్రాన్స్కు చెందిన లియోన్ మర్చండ్, ఫ్రాన్స్కు చెందిన స్విమ్మర్ లియోన్ మర్చండ్ వరల్డ్ రికార్డు సృష్టించాడు. పురుషుల 200 మీటర్స్ వ్యక్తిగత మెడ్లేలో పురుషుల 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లేలో ఈయన వరల్డ్ రికార్డు సృష్టించాడు. తద్వారా 14 ఏళ్ల క్రితం అమెరికాకు చెందిన ర్యాన్ లోచ్టే, 14 ఏళ్ల క్రితం అమెరికాకు చెందిన ర్యాన్ లోచ్టే అనే స్విమ్మర్ క్రియేట్ చేసిన వరల్డ్ రికార్డ్ని ఇప్పుడు ఈయన బ్రేక్ చేశాడు. ఈయన 200 మీటర్స్ని 1 minute 52.61 సెకండ్స్, 1 minute 52.61 సెకండ్స్లో ఇది వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. సేతుబంధ స్కాలర్ స్కీమ్, రష్యాలో ఎర్త్క్వేక్, ఏడు నగరాల్లో స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్లను ప్రారంభించనున్న ఆంధ్రప్రదేశ్, న్యూ జీడిపి సిరీస్, ఫార్చ్యూన్ గ్లోబల్ 500 లిస్ట్ కంపెనీస్, వరల్డ్స్ స్మాలెస్ట్ స్నేక్ ద బార్బడోస్ థ్రెడ్ స్నేక్, భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ హోవర్ క్రాఫ్ట్ ఐఎన్ఎస్ సాత్పురా, 127 సంవత్సరాల తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చిన పిప్రహ్వా బుద్ధ అవశేషాలు, ప్రపంచంలోనే మొట్టమొదటి అరుదైన బ్లడ్ గ్రూప్ సిఆర్ఐబి, జానపద ఇతిహాసాల సంకలన సహరచయితగా లాలూ ప్రసాద్ యాదవ్, లోరెస్ ఆఫ్ లవ్ అండ్ సెయింట్ గోరఖ్నాథ్ బుక్, సహస్ర సీమా బల్ కొత్త డైరెక్టర్ జనరల్గా ఐపీఎస్ ఆఫీసర్ సంజయ్ సింఘాల్, ప్రపంచ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ 2025లో పురుషుల 200 మీటర్స్ వ్యక్తిగత మెడ్లేలో ఫ్రాన్స్ స్విమ్మర్ లియాన్ మర్చండ్ వరల్డ్ రికార్డ్. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. విల్ మీట్ యూ అగైన్ టుమారో. థ్యాంక్ యూ ఎవ్రీవన్.